హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక టాప్ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మీకు SSC అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీకు క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు SSC ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఈ రోజు వరకు అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ని మేము మీకు 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్లో 10,500 బిట్స్ అయితే ఉన్నాయి. అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఈ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తాము. ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడాను. ఇంకా జీకేలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ని మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు SSC MTS GDకి సంబంధించినటువంటి ప్రీవియస్ 60 పేపర్స్ PDFs కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ యాప్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి వెంటనే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని 199 రూపీస్ పే చేసి ఈ కోర్స్ని ఇమీడియట్గా తీసుకోండి. రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ ప్రీవియస్ బిట్సే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఈ పర్టికులర్ 5 టాపిక్స్ నుంచి మనకి ఎప్పుడు కూడా రిపిటేటివ్గా క్వశ్చన్స్ అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తూ ఉంటాయండి. సో ఇందులో మనకి వన్ వర్డ్స్ అబౌట్ ఫియర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాని నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే వన్ వర్డ్స్ అబౌట్ మ్యారేజెస్కి సంబంధించి పాలీగామీ అని, మోనోగామీ అని, అలాగే పాలియాండ్రీ అని, ఇలాగ చాలా ఉంటాయి మ్యారేజెస్కి సంబంధించి. వాటిపైన మనకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకి వన్ వర్డ్స్ అబౌట్ కిల్లింగ్స్ అండ్ మ్యానియాస్, ఓకే, మనుషుల్ని చంపడం, సొంత వాళ్ళని చంపడం గురించి, అలాగే మ్యానియాస్ గురించి మనకి కొన్ని వన్ వర్డ్స్ ఉంటాయి. వాటిపైన కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా వన్ వర్డ్స్ అబౌట్ గవర్నమెంట్కి సంబంధించి, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ప్రభుత్వాలకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వన్ వర్డ్స్ అబౌట్ రిలీజియన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ 5 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మనకి యాక్చువల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి SSC MTS కావచ్చు, GD కావచ్చు, CGL లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. SSC MTS అయితే మనకి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 3 into 3 మనకి 9 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ అనమాట. సో నేను మీకు కంప్లీట్గా ఈ 5 ఫియర్స్కి లేదా 5 టాపిక్స్కి సంబంధించినటువంటి వాటితో పాటు మరికొన్ని వన్ వర్డ్స్ కూడా డిస్కస్ చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు రిలీజియన్ అండి. ఓకే, ఒక మతానికి సంబంధించి లేదా మతాలకి సంబంధించి మనకి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే అడుగుతారనమాట. సో వాటి గురించి చూద్దాము. సో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ఎథీస్ట్ అని చెప్పేసి మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించి మీనింగ్ ఏంటంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుడు లేడు అని చెప్పేసి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్కి బాబు గోగినేని కావచ్చు, లేకపోతే RGV లాంటి వాళ్ళు దేవుడు లేడు, అంతా సైన్స్ ప్రకారమే జరుగుతుంది అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే ఎథీస్ట్ అని చెప్పేసి అంటారండి. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు లేడు అని భావించేటువంటి వారిని లేదా నమ్మేటువంటి వారిని ఎథీస్ట్స్ అని చెప్పేసి పిలుస్తారండి. తర్వాత మోనోథీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ది థియరీ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పేసి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మోనో అంటే 1 అని చెప్పేసి అర్థం అనమాట. సో మోనో అంటే 1 అని చెప్పేసి అర్థం. సో ఓన్లీ ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. అది జీసస్ క్రైస్ట్ కావచ్చు, లేకపోతే హిందువులు పూజించేటువంటి దేవుళ్ళు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ పూజించేటువంటి దేవుడు కావచ్చు. సో వాళ్ళల్లో ఓన్లీ వన్ గాడ్, ఓన్లీ ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడని చెప్పేసి నమ్మేటువంటి వారిని మోనోథీస్ట్ అని చెప్పేసి అంటారండి. మోనో అంటే 1 అని చెప్పేసి అర్థం. సో వన్ హూ బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్, ఓన్లీ ఒక్క దేవుడే ఉన్నాడు అనేటువంటి నమ్మేటువంటి వారిని మోనోథీస్ట్ అని చెప్పేసి అంటారు. ఇంకా థీస్ట్ అంటేనేమో వన్ హూ బిలీవ్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుడు ఉన్నాడు. ఓకే, ఈ సృష్టి ఏర్పడడానికి కారణం దేవుడు అని, లేకపోతే దేవుడు ఉన్నాడు, అదే ఏ దేవుడైనా కావచ్చు, అది ఎవరు పూజించేటువంటి దేవుడైనా కావచ్చు. సో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మేటువంటి వారిని థీయిస్ట్ అంటారనమాట. సో ఇక్కడ థీయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం, ఎథీస్ట్ అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి వారిని, ఓకే, ఇక్కడ ఎథీస్ట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత పాలీథీయిస్ట్. ఓకే, పాలీథీయిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్.
ఓకే, మెనీ గాడ్స్ అని చెప్పేసి ఎప్పుడు వస్తుందంటే మనకి ఇక్కడ పాలీ అనేటువంటి మీనింగ్ వచ్చేసి మెనీ అనేటువంటి మీనింగ్ అనమాట. సో పాలీథీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్, అంటే చాలామంది దేవుళ్ళని పూజించేటువంటి వారిని లేదా నమ్మేటువంటి వారిని లేదా వారిని ఆరాధించేటువంటి వారిని పాలీథీస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు డిఫరెన్సెస్ గమనించవచ్చు. థీస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అని, ఎథీస్ట్ అంటే దేవుడు లేడు అని, పాలీథీస్ట్ అంటేనేమో చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్మేటువంటి వారిని ఈ విధంగా పిలుస్తారనమాట. తర్వాత ప్యాంథీయిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే, అంటే మనకి విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తుల కలయికే దేవుడు అని నమ్మేటువంటి వారిని ఏమంటారు అంటే ప్యాంథీయిస్ట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తుల యొక్క కలయికే దేవుడు అని చెప్పేసి నమ్మేటువంటి వారిని ప్యాంథీయిస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా థియోమానియా అంటే రిలీజియస్ మ్యాడ్నెస్, అంటే ఆ మతం పట్ల ఎక్కువ మంది పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేసేటువంటి వారిని. ఓకే, సో ఆ మతం పట్ల ఎక్కువగా క్రేజీగా ఉండేటువంటి వారిని థియోమానియా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా థియోమాకీ అంటే బ్యాటిల్ అమాంగ్ ది గాడ్స్. థియోమాకీ అంటే బ్యాటిల్ అమాంగ్ ది గాడ్స్, అంటే దేవుళ్ళ మధ్య ఉండేటువంటి ఆ పర్టికులర్ యుద్ధం కావచ్చు. ఓకే, వాటిని థియోమాకీ అని చెప్పేసి పిలుస్తారు. సో మనకి రిపీటెడ్గా ఎక్కువగా మనకి ఈ టాపిక్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎస్ఎస్సిలో ఎథీస్ట్ గురించి అడిగారు, థీయిస్ట్ గురించి అడిగారు, పాలీథీయిస్ట్ గురించి అడిగారు, మోనోథీయిస్ట్ గురించి అడిగారు. ఎక్కువగా ఎథీస్ట్ థీయిస్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైనే ఈ క్వశ్చన్స్ మనకి రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు మ్యారేజ్ అండి. సో దీనికి సంబంధించి మనకి మ్యారేజెస్లో కూడా మనకి మ్యారేజెస్ పైన కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ మ్యాట్రిమోనీ. ఓకే, రిలేటెడ్ టు మ్యారేజ్. మ్యాట్రిమోనీ అనగానే అది ఒక మ్యారేజ్ గురించి తెలిపేటువంటి ఒక వర్డ్ అనమాట. సో మనకి తెలుగు మ్యాట్రిమోనీ అని, కమ్మ మ్యాట్రిమోనీ అని, అలాగే కాపు మ్యాట్రిమోనీ అని, మాదిగా మ్యాట్రిమోనీ అని, ఇలాగ చాలా మ్యాట్రిమోనీస్ ఉంటాయి కదా. సో మ్యాట్రిమోనీ అనేది ఒక మ్యారేజ్ గురించి తెలియజేసేటువంటి పదం కాబట్టి సో దాన్ని మ్యాట్రిమోనీ అని అంటారనమాట. తర్వాత సోలోగ్యామీ అంటే మ్యారేజ్ విత్ సెల్ఫ్, తనను తానే పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తుల్ని. ఓకే, వేరే వాళ్ళతో కాకుండా, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో కాకుండా, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయితో కాకుండా, ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకోవడం లేదా ఒక అబ్బాయి తనను తానే పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు అంటే సోలోగ్యామీ అంటారు. సోలో అంటే తనను తానే అని, ఓకే, లేదా సింగిల్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సోలోగ్యామీ అంటే మ్యారేజ్ విత్ సెల్ఫ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మోనోగ్యామీ. ఓకే, మోనోగ్యామీ అంటే ప్రాక్టీసింగ్ ఓన్లీ వన్ మ్యారేజ్, హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్. ఓకే, మోనో అంటే ఒకటండి, ఇందాక కూడా చెప్పాను నేను, మోనో అంటే ఒకటి అని మీనింగ్ అయితే వస్తుంది. సో మోనోగ్యామీ అంటే ఒకరిని పెళ్లి చేసుకొని ఒకరే నాకు భార్య అని ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వారిని మోనోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. ప్రాక్టీసింగ్ ఓన్లీ వన్ మ్యారేజ్, ఒకసారి పెళ్లి చేసుకొని ఆ ఒక్క భార్యతో ఉండేటువంటి వారిని ఇక్కడ మోనోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా బిగామీ అంటే ప్రాక్టీసింగ్ 2 మ్యారేజెస్, హ్యావింగ్ 2 వైఫ్స్. ఓకే, దీనికి సంబంధించి బి అంటే లేదా బై అంటే 2 అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో బైగామీ ఆర్ బిగామీ. ఓకే, ప్రాక్టీసింగ్ 2 మ్యారేజెస్, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తిని అంటే 2 వైఫ్స్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని బిగామీ అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత పాలీగ్యామీ చెప్పారు కదా, పాలీ అంటే మెనీ అనేటువంటి మీనింగ్ వస్తుందని ఇందాక. సో దానికి మీనింగ్ ఇక్కడ మీకు ఈజీగా తెలుస్తుంది. ది ప్రాక్టీస్ ఆఫ్ సెవరల్ మ్యారేజెస్ హ్యావింగ్ మెనీ వైఫ్స్. 2 కాదండి, మోర్ దాన్ 2. ఓకే, మోర్ దాన్ 2 కనుక ఉన్నట్లయితే లేదా 2 కంటే అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అలాంటప్పుడు పాలీగ్యామీ అని చెప్పేసి అంటారు. ద ప్రాక్టీస్ ఆఫ్ సెవరల్ మ్యారేజెస్ హ్యావింగ్ మెనీ వైఫ్స్. చాలామంది భార్యలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే పాలీగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఆటోగ్యామీ అంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ఎస్పెషల్లీ ఇన్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్లాంట్స్లో కొన్ని సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసుకుంటాయి. ఓకే, స్వలింగ సంపర్కులు అంటాం కదా, సో అలాగనమాట. సో ఆటోగ్యామీ అంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ఎస్పెషల్లీ ఇన్ ప్లాంట్స్ అని చెప్పేసి మనకి వన్ వర్డ్ అయితే ఉంటుంది. తర్వాత ఎండోగ్యామీ అంటే మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ట్రైబ్. ఒకే జాతికి చెందినటువంటి వారిని పెళ్లి చేసుకోవడాన్ని, ఒకే జాతిలో ఉండేటువంటి వారిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు అంటే ఎండోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఎక్సో అంటే మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ ట్రైబ్,
అంటే ఒక జాతికి చెందినటువంటి వ్యక్తి మరొక జాతికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్సోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకోండి, అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. మనిషి అనేది ఒకటే జాతి. ఫర్ ఎగ్జాంపుల్కి జంతువుల్లోనే అనుకుందాము. సో ఏనుగు జిరాఫీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? సో అది ఎక్సోగ్యామీ లాగా అనుకోవచ్చు అనమాట. సో ఒక జాతి ఇంకొక జాతికి సంబంధించినటువంటి వారిని పెళ్లి చేసుకుంటే సో దాన్ని ఏమంటారు అంటే మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ ట్రైబ్ అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని ఎక్సోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా పాలియాండ్రీ అంటే హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్. పాలియాండ్రీ అంటే హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్. ఎక్కువ మంది భర్తల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని, ఒక అమ్మాయి ఎక్కువ మంది భర్తల్ని కలిగి ఉంటే సో వారిని ఏమంటారు అంటే పాలియాండ్రీ అని చెప్పేసి పిలుస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పాలియాండ్రీ అనేది చాలాసార్లు ఎస్ఎస్సిలో అడిగినటువంటి బిట్టు. పాలిగామీ గురించి అడిగారు, మోనోగామీ గురించి అడిగారు, బిగామీ గురించి అడిగారు. మిగిలినవి రాలేదు, బట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మ్యారేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు గవర్నమెంట్ అండి. సో గవర్నమెంట్కి సంబంధించి చూసుకుంటే బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ బై అఫీషియల్స్ అని చెప్పేసి అంటారండి. అంటే గవర్నమెంట్లో ఉండేటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వారిని బ్యూరోక్రసీ అనేటువంటి పదంతో గవర్నమెంట్ బై అఫీషియల్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో లేదా బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి కూడా అంటారు, వారిని మీరు వినే ఉంటారు. సో బ్యూరోక్రాట్స్ అంటే గవర్నమెంట్ బై అఫీషియల్స్ అనేటువంటి అర్థమైతే వస్తుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఇది. తర్వాత ఆటోక్రసీ అంటే గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. అంటే మొత్తాన్ని ఒక్కడే నడిపిస్తున్నారు అనుకోండి, ఆ వ్యవస్థ మొత్తాన్ని ఆ పవర్ అంతా తన చేతిలోనే ఉంచుకొని, అంటే నియంత టైప్ అండి. ఓకే, నియంతలాగా. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఆ రోజుల్లో 1939లో మనకి హిట్లర్ ఎవరైతే ఉన్నారో, జర్మనీని నియంత పాలించాడు కదా హిట్లర్. అలాగా ఎవరైతే ఒక నియంత ఉంటాడో పవర్ అంతా తన చేతిలోనే పెట్టుకొని ఆ గవర్నమెంట్ని రన్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఆటోక్రసీ అనేటువంటి పదంతో పిలుస్తారనమాట. గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా మెరిటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ఇంటెలిజెన్షియా. తెలివి కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే మెరిటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారండి. తర్వాత డెమోక్రసీ అంటే మన ఇండియాగా చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల యొక్క గవర్నమెంట్ని డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కూడా అడిగాడు చాలాసార్లు. తర్వాత కాన్ఫెడరసీ అంటే ది యూనియన్ ఆఫ్ స్టేట్స్, పార్టీస్ అండ్ పర్సన్స్. ఈ మూడింటిని కలిపి కాన్ఫెడరసీ అని చెప్పేసి అంటారండి. ది యూనియన్ ఆఫ్ స్టేట్స్, పార్టీస్, పర్సన్స్, ఈ మూడింటిని కలిపి కాన్ఫెడరసీ అని చెప్పేసి అంటారు. ఇంకా ప్లూటోక్రసీ అంటే గవర్నమెంట్ బై రిచ్ పీపుల్, బాగా ధనవంతులతో ఉన్నటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే ప్లూటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారండి. ఇది కూడా అడిగాడు. ఇంకా అరిస్టోక్రసీ అంటే గవర్నమెంట్ బై నోబుల్స్ అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి గవర్నమెంట్ని, ఆ వ్యవస్థని ఏమంటారు అంటే అరిస్టోక్రసీ అని చెప్పేసి అంటారు. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు చాలాసార్లు. ఇంకా థియోక్రసీ అంటే గవర్నమెంట్ బై డివైన్ లాస్. డివైన్ అంటే దైవికమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే థియోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా మోనార్కీ, ఇది కూడా అడిగాడండి చాలాసార్లు, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్ ఇది. సో మోనార్కీ అంటే గవర్నమెంట్ బై వన్ పర్సన్, అంటే రాయల్. ఒక రాజు ఉంటాడు కదా, పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, ఆ రాజులు ఆ సామ్రాజ్యాన్ని పాలించేవారు కదా, సో వారిని మోనార్కీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఆటోక్రసీ వేరు, మోనార్కీ వేరు. సో మోనార్కీ అంటే గవర్నమెంట్ బై వన్ పర్సన్, రాయల్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంది. ఇంకా డయార్కీ అంటే గవర్నమెంట్ బై టూ ఏజెన్సీస్ ద్వారా రన్ అయ్యేటువంటి వ్యవస్థను ఏమంటారు అంటే డయార్కీ అని చెప్పేసి పిలుస్తారండి. ఇంకా ఒలిగార్కీ అంటే, ఇది కూడా అడిగాడండి, ఒలిగార్కీ అంటే గవర్నమెంట్ బై ఫ్యూ పవర్ఫుల్ పీపుల్. ఓకే, ఆ వ్యవస్థలో ఉండేటువంటి కొంతమంది పవర్ఫుల్ పీపుల్, శక్తివంతమైనటువంటి వ్యక్తుల యొక్క గవర్నమెంట్ని ఏమంటారు అంటే ఒలిగార్కీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత స్ట్రాటోక్రసీ అంటే గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్ అండి.
ఓకే, మన ఇండియాలో కావచ్చు వేరే దేశాల్లో మిలిటరీ వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఆ మిలిటరీ క్లాస్కి సంబంధించినటువంటి వ్యవస్థని స్ట్రాటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఎనార్కీ అంటే యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఎనార్కీ అంటే వ్యవస్థ లేనటువంటి ఆ సిచ్యువేషన్ ఏమంటారు అంటే యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అక్కడ ఆ వ్యవస్థలో అసలు గవర్నమెంటే లేదని మీనింగ్ అనమాట. సో దాన్ని ఎనార్కీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మనకి బ్యూరోక్రసీ గురించి, ఆటోక్రసీ గురించి, మెరిటోక్రసీ గురించి, డెమోక్రసీ గురించి, అలాగే మనకి ఇక్కడ అరిస్టోక్రసీ గురించి, ఇంకా మనకి మోనార్కీ గురించి, ఆలిగార్కీ గురించి, అలాగే మనకి స్ట్రాటోక్రసీ గురించి మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి గవర్నమెంట్కి సంబంధించి. ఖచ్చితంగా చూసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు కిల్లింగ్స్ అండ్ మ్యానియాస్ అండి. ఓకే, మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల్ని చంపడం కానీ లేకపోతే మ్యానియాస్కి సంబంధించి, ఓకే, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇంకా మెరిటిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అంటే ఒక అమ్మాయి భర్తని ఆ అమ్మాయే చంపేసింది అనుకోండి, అలా చంపడాన్ని ఏమంటారు అంటే మ్యారిటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, మ్యారిటిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. నేను ఇందాక రాంగ్ చెప్పినట్టున్నాను, మ్యారిటిసైడ్. ఓకే, మ్యారిటిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్. ఒక అమ్మాయి తన భర్తను తనే చంపడాన్ని ఏమంటారు అంటే మ్యారిటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ప్యారిసైడ్ అంటేనేమో ది కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ నుంచి వచ్చిందే ఈ ప్యారిసైడ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, పేరెంట్స్, ప్యారిసైడ్. తల్లిదండ్రులను చంపేటువంటి ఆ పిల్లల్ని ఏమంటారు అంటే, అలా చంపడాన్ని ఏమంటారు అంటే, పిల్లలు తన తల్లిదండ్రులను చంపడాన్ని ఏమంటారు అంటే ప్యారిసైడ్ అని చెప్పేసి అంటారు. తర్వాత జెనోసైడ్ చాలాసార్లు అడిగారు ఈ రెండు క్వశ్చన్స్ కూడా. జెనోసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ హోల్ రేస్. అంటే ఒక గుంపుగా ఉన్నటువంటి మనుషుల్ని మొత్తాన్ని ఒకేసారి చంపడాన్ని, బాంబులు పెట్టి కానీ గన్తో షూట్ చేసి కానీ ఇలాగా ఒకేసారి చంపడాన్ని ఏమంటారు అంటే జెనోసైడ్ అని చెప్పేసి అంటారు. అలాగే మనకి ఇన్ఫాంటిసైడ్, ది కిల్లింగ్ ఆఫ్ న్యూ బోర్న్ చైల్డ్. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డని చంపడాన్ని ఏమంటారు అంటే ఇన్ఫాంటిసైడ్ అంటారు. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు అని మీనింగ్ వస్తుంది. సో ఇన్ఫాంటిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్. ఓకే, తర్వాత రెజిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్. రాజుని చంపడాన్ని ఏమంటారు అంటే రెజిసైడ్ అని చెప్పేసి అంటారండి. చాలాసార్లు అడిగాడు. తర్వాత హోమిసైడ్, ది కిల్లింగ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, మనిషిని ఇంకొక మనిషి చంపడాన్ని ఏమంటారు అంటే హోమిసైడ్ అని చెప్పేసి అంటారండి. తర్వాత సూసైడ్ అంటే ద కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్. మనల్ని మనమే చంపుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం. ఓకే, సూసైడ్ అని చెప్పేసి అంటారు, అందరికీ తెలుసు. ఇంకా ప్యాట్రిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ ఏ ఫాదర్. తండ్రిని చంపడాన్ని ఏమంటారు అంటే ప్యాట్రిసైడ్ అని చెప్పేసి అంటారు. చాలాసార్లు అడిగాడు అది. మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ మదర్. ఓకే, కిల్లింగ్ ఆఫ్ ఏ మదర్. తల్లిని చంపడాన్ని మ్యాట్రిసైడ్ అని, తండ్రిని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అని అంటారు. అలాగే మనకి ఇక్కడ ఫ్రాట్రిసైడ్, ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. అంటే మీ యొక్క బ్రదర్ని మీరే చంపారనుకోండి, దాన్ని ఏమంటారు అంటే ఫ్రాట్రిసైడ్ అని చెప్పేసి అంటారు. తర్వాత సోరోరిసైడ్ అంటే ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సిస్టర్ని, ఎల్డర్ ఆర్ యంగర్ సిస్టర్ని చంపడాన్ని ఏమంటారు అంటే సోరోరిసైడ్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఉగ్జోరిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్. ఒక వ్యక్తి యొక్క వైఫ్ని చంపడాన్ని ఏమంటారు అంటే ఉగ్జోరిసైడ్ అని చెప్పేసి అంటారు. అదే ఒక వ్యక్తి యొక్క భర్తను చంపడాన్ని ఏమంటారు? ఓకే, మ్యారిటిసైడ్ అని చెప్పేసి అంటారు. భర్తను చంపితేనేమో మ్యారిటిసైడ్ అని, భార్యను చంపితేనేమో ఉగ్జోరిసైడ్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఇవి కిల్లింగ్స్కి సంబంధించి. ఇంకా మ్యానియాస్కి సంబంధించి చూద్దాము. డిప్సోమానియా అంటే మార్బిడ్ కంపల్షన్ టు కీప్ ఆన్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. ఓకే, ఎప్పుడు మందు తాగాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో కలిగి ఉండేటువంటి వారిని ఏమంటారంటే, అంటే ఆల్కహాల్ తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకునేటువంటి వారిని లేదా అలా తీసుకునేటువంటి వారిని డిప్సోమానియా అని చెప్పేసి పిలుస్తారండి. తర్వాత క్లెప్టోమానియా, ఇది చాలాసార్లు అడిగారు. మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్, దొంగతనం చేయాలనేటువంటి కుతూహలం కలిగి ఆలోచనలు కలిగినటువంటి వారిని ఏమంటారు అంటే క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత బిబ్లియో క్లెప్టోమానియా అంటే మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్ బుక్స్.
బుక్స్ని దొంగతనం చేయాలి అని చెప్పేసి అనుకునేటువంటి వారిని బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు, లేదా దొంగతనం చేసినటువంటి వారిని బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత పైరోమానియా, మార్బిడ్ కంపల్షన్ టు స్టార్ట్ ఏ ఫైర్. మంటని స్టార్ట్ చేయడాన్ని ఏమంటారు అంటే పైరోమానియా అని చెప్పేసి అంటారు. తర్వాత మెగాలోమానియా. మెగాలోమానియా అంటే మార్బిడ్ డెల్యూషన్ ఆఫ్ పవర్, ఇంపార్టెన్స్ అండ్ గాడ్లీనెస్. ఓకే, సో పవర్ కావాలి, ఇంపార్టెన్స్ ఉండాలి వాళ్ళకి, అండ్ వారిని దైవికంగా పూజించాలి అని చెప్పేసి ఆ ఆలోచనలు కలిగినటువంటి వారిని ఏమంటారంటే మెగాలోమానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత నింఫోమానియా. నింఫోమానియా అంటే మార్బిడ్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ ఉమెన్. ఓకే, సో ఉమెన్ పట్ల ఉమెనియా కలిగినటువంటి వారిని, ఓకే, అంటే అమ్మాయి పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వారిని ఏమంటారు అంటే నింఫోమానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత సెటైరోమానియా. సెటైరోమానియా అంటే మార్బిడ్ ఆర్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ మ్యాన్. ఓకే, అబ్బాయిల పట్ల లేదా పురుషుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి వారిని ఏమంటారు అంటే సెటైరోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మోనోమానియా. మోనోమానియా అంటే ఏ పర్సన్ విత్ వన్ ట్రాక్ మైండ్ కలిగినటువంటి వారిని మోనోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మిథోమానియా అంటే ది కంపల్షన్ ఆఫ్ టెల్ లైస్. అబద్ధాలు చెప్పాలనుకునేటువంటి వారిని లేదా అబద్ధాలు చెప్పేటువంటి వారిని మిథోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మానియా అంటే మ్యాడ్నెస్ విత్ యాన్ అబ్సెషన్ విత్ సంథింగ్. ఓకే, ఆ విషయం పట్ల పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేసేటువంటి వారిని మానియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మానియా అంటే మీనింగ్ అది. సో ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారిని మిథోమానియా అని, వన్ ట్రాక్ మైండ్ కలిగినటువంటి వారిని మోనోమానియా అని, అలాగే అబ్బాయిల పట్ల ఆసక్తి కలిగేటువంటి వారిని, అబ్బాయిలంటే పిచ్చి పట్టినట్లుగా ఉండేటువంటి వారిని సెటైరోమానియా అని, అమ్మాయిలంటే పిచ్చి పట్టినట్లుగా ఉండేటువంటి వారిని నింఫోమానియా అని అంటారు. సో ఈ విధంగా మనకి మానియాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి బిబ్లియో క్లెప్టోమానియా అంటే బుక్స్ని దొంగతనం చేయాలనేటువంటి పిచ్చి కలిగినటువంటి వారిని ఏమంటారు అంటే బిబ్లియో క్లెప్టోమానియా అని అంటారు. సో ఈ క్వశ్చన్ అడిగాడు. ఇంకా క్లెప్టోమానియా కూడా అడగడం జరిగింది. ఏదైనా దొంగతనం చేయాలనేటువంటి ఆసక్తి చూపించేటువంటి వారిని క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ రెండు క్వశ్చన్స్ మనకి మానియాస్లో రావడం జరిగింది ప్రీవియస్గా. సో ఇవి మనకి కిల్లింగ్స్ అండ్ మానియాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు టైప్స్ ఆఫ్ ఫియర్. ఓకే, మనకు ఉండేటువంటి కొన్ని భయాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఎకోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హోమ్ సరౌండింగ్స్. మీరు ఇంట్లోనే ఉండి, హోమ్ సరౌండింగ్స్ కాదు అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులను చూసినప్పుడు మీకు ఎప్పుడైతే భయం వేస్తుందో అలాంటి సిచ్యువేషన్లో ఎకోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఎకో అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అనుకోవచ్చు. సో ఎకోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హోమ్ సరౌండింగ్స్. తర్వాత జూఫోబియా, యానిమల్స్ని చూస్తే భయపడేటువంటి వారిని జూఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. మీలో ఎవరికైనా భయం ఉంటే కింద కామెంట్ చేయండి. తర్వాత క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్ చూసినప్పుడు లేదా క్లోజ్డ్ స్పేస్లో ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీకు భయం వేస్తుంది కదా, ఆ సిచ్యువేషన్ ఏమంటారు అంటే క్లాస్ట్రోఫోబియా. ఫోబియా అంటే భయం అని అర్థం. సో క్లాస్ట్రోఫోబియా అంటే మిమ్మల్ని ఒక రూమ్లో బంధించేసి ఉంచారు, ఎవరూ లేరు, అప్పుడు మీరు రూమ్లో ఉంటారు కదా, సో ఆ క్లోజ్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మీకు భయం వేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో క్లాస్ట్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయపడేటువంటి వారిని హైడ్రోఫోబియా అని చెప్పేసి అంటారు. కొంతమంది నదిలో ఉన్నటువంటి నీరుని చూసినప్పుడు భయపడతారు, అలాగే పెద్ద చెరువుని చూసినప్పుడు భయపడతారు, సముద్రాన్ని చూసినప్పుడు భయపడతారు. సో అలాంటి సిచ్యువేషన్లో హైడ్రోఫోబియా ఉంది అని చెప్పేసి అంటారు. తర్వాత ఫియర్ ఆఫ్ బుక్స్, ఇది చాలామందికి ఉంటుంది, బిబ్లియోఫోబియా అని చెప్పేసి అంటారు. ఓకే, ఇందాకేమో బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి చూసాం మనం. బిబ్లియో క్లెప్టోమానియా అంటే బుక్స్ని దొంగతనం చేయాలనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి అంటారు. అదే బుక్స్ అంటే భయపడేటువంటి వారిని ఏమంటారు అంటే బిబ్లియో ఫోబియా అని చెప్పేసి అంటారు. సో మీకు ఈ ఫోబియా ఉందేమో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తర్వాత xenophobia అంటే ఫియర్ ఆర్ డిస్లైక్ ఆఫ్ ఫారినర్స్. ఇతర ప్రాంతాలకి ఫారినర్స్ అంటే వేరే దేశాల వాళ్ళే అనే కాదు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని చూసినప్పుడు
వారిని అయిష్టంగా మనం వారి పట్ల అయిష్టత కలిగి ఉండడాన్ని లేదంటే వారంటే భయపడ్డాన్ని ఏమంటారంటే xenophobia అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత నెక్రోఫోబియా అంటే ఏదైనా ఒక డెడ్ బాడీని చూసినప్పుడు భయపడ్డాన్ని. చాలామంది చనిపోతూ ఉంటారు, మన రిలేటివ్స్లో కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, ఎప్పుడైనా కూడా. సో ఆ డెడ్ బాడీని చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాము. సో ఆ డెడ్ బాడీని చూసినప్పుడు భయపడ్డాన్ని నెక్రోఫోబియా అని చెప్పేసి అంటారు. తర్వాత ఏరోఫోబియా అంటే హైట్స్ చూసినప్పుడు, ఓకే, హైట్స్ని చూసినప్పుడు ఏరోఫోబియా అని చెప్పేసి, హైట్స్ని చూసి భయపడినప్పుడు ఏరోఫోబియా అని చెప్పేసి పోలుస్తారు. తర్వాత ఓఫియోఫోబియా అంటే స్నేక్స్ అంటే భయపడేటువంటి వారిని. పాములు అంటే చాలామందికి భయం, ఈవెన్ నాకు కూడా భయమే. సో నాకు ఓఫియోఫోబియా ఉందన్నమాట. ఓకే, మీకు కూడా ఉంటుంది, బట్ కొంతమందికి ఉండకపోవచ్చు. తర్వాత ఫియర్ ఆఫ్ రిలేటివ్స్, బంధువులంటే భయపడేవాళ్ళు. మీకు బంధువులంటే భయం ఉందా? సో అలాంటి వారిని ఏమంటారు అంటే సింజినీసోఫోబియా అంటే రిలేటివ్స్ అంటే భయపడేటువంటి వారిని సింజినీసోఫోబియా అని చెప్పేసి అంటారు. తర్వాత ఫియర్ ఆఫ్ బీయింగ్ వితౌట్ యువర్ మొబైల్ ఫోన్, ఇది లేకుండా, ఈ మొబైల్ ఫోన్ లేకుండా మనం ఉండగలమా? అది తలుచుకుంటేనే భయం వస్తుందా? సో ఆ భయాన్ని ఏమంటారంటే నోమోఫోబియా అంటారండి. మీరు మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలరా? ఒకసారి ఊహించుకోండి, భయం వేస్తుంది కదా ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్ లేకుండా. సో కాబట్టి ఆ భయాన్ని ఏమంటారు అంటే నోమోఫోబియా అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, సో ఇవి ఫోబియాకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 టాపిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవేనండి. ఓకే, సో ఈ 5 టాపిక్స్కి సంబంధించి టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు ఈ 199 కోర్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు అందులో అవైలబుల్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.